సమ్మర్ ఫైర్స్, వింటర్ ఫ్యాన్స్. ఇది ఎట్లా వినపడుతున్నది? సరైనదేనా ఇది? అయుక్తమైంది కదా. మరి ఏది యుక్తం, ఏది సరి అయింది? సమ్మర్లో విసనకర్రలు చేత పట్టుకుంటాం లేదా ఫ్యాన్స్ వేసుకుంటాం. వింటర్లో చలిమంట వేసుకుంటాం. అంటే ఏది ఎప్పుడు యుక్తమో, ఎంతవరకు అవసరమో ఆ పని చేయాలి. ఒక చోటికి మనం ఓ పెళ్లి భోజనానికో ఏదో ఒక విందు భోజనానికి వెళ్ళామనుకోండి. ఈ రోజుల్లో ఒక 100 రకాల పదార్థాలు పెడుతూ ఉంటారు. అవి నోరు ఊరిస్తూ ఉంటాయి. అందుబాటులో ఉన్నాయి కదా అని అన్నింటినీ పొట్టలో వేసేస్తే తెల్లవారి 100 మాత్రలు మింగాలి. ఆహారం విషయంలో కాలానికి అనుగుణంగా, ఋతువుకు తగ్గట్లుగా ఆయా పదార్థాలు తీసుకోవాలి. అది యుక్తము, అంటే సరి అయినది. ఇక బాగా చలికాలంలో మనం మంచు కొండలకు విహారానికి, మంచి ఎండాకాలంలో ఎడారులు చూడటానికి వెళ్తామా? అది యుక్తమా? కాదు కదా. అలాగే వేసవి కాలంలో టైటు జీను ప్యాంట్లు లేదా సూటు బూటు, చలికాలంలో వదులు కాటన్ దుస్తులు వేసుకుంటే అది యుక్తమా? సరి అయిందా? అదేవిధంగా మన పై అధికారి దగ్గరికి వెళ్ళి, అతను మనతో సమానమైన వయసు వాడే కావచ్చు లేదా మనకంటే చిన్నవాడు కావచ్చు. ఏమాయ్ బాగున్నావా, ఏంటి సంగతులు అని భుజం మీద చెయ్యేసి మాట్లాడితే అది యుక్తమా? అది సరి అయిందా? మన శక్తి ఏమిటో, మన శరీరం సహకరిస్తుందో లేదో తెలియకుండా బరువు పనులు చేస్తే, ఆఫీసులో ఏ పని ఎప్పుడు చేయాలో, ఏది ముందు ఏది వెనక, దేని తర్వాత ఏ పని చేయాలో తెలియకుండా అడ్డదిడ్డంగా పని చేసుకుంటూ పోవడం సరి అయిందా? అది యుక్తమా? ఏది ప్రయారిటీ, ఏది నాన్ ప్రయారిటీ తెలియనక్కర్లేదా? రాత్రంతా మేలుకొని టీవీలు చూస్తూ సోషల్ మీడియాలో శోష వచ్చేదాకా కబుర్లు చెప్తూ తెల్లవారి ఆఫీసులో నిద్రపోవడం సరి అయిందేనా? సరి అయిన నిద్ర సరి అయిన సమయంలో లేకపోతే మెలకువ పాటించి చేయవలసిన పనులు చేయగలమా? ఏ ఆహారం ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఏ ప్రాంతానికి ఎప్పుడు వెళ్ళాలి, ఎవరింటికి ఏ సమయంలో వెళ్ళాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఏ పని ఎప్పుడు చేయాలి, ఎంత చేయాలి, మన బలమేమిటి, బలహీనత ఏమిటి, మన అవకాశాలెన్ని, ఏది సరి అయిన సమయం అంటూ స్వాట్ ఎనాలిసిస్ మనం చేసుకోనక్కర్లేదా? ఏ సమయంలో నిద్రపోవాలి, ఎంతసేపు నిద్రపోవాలి, ఎంతసేపు మెలకువగా ఉండి పనులు ఏ విధంగా చక్కబెట్టుకోవాలి కదా. ఇవన్నీ ఆలోచించాలి కదా. పై విషయాలన్నింటి పట్ల అవగాహనతో ఉండి ఏది ఎంత మోతాదులో చెయ్యాలనే స్పృహ ఉన్నవాడికి దుఃఖం ఎందుకు కలుగుతుంది? బయట మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఏ పని ఎంతవరకు చేయాలి, ఎక్కడికి ఎట్లా వెళ్ళాలి, ఇవన్నీ తెలిసి ఉంటే మనకు దుఃఖం ఎందుకు కలుగుతుంది? కలగదు కదా. దీనికే పరమాత్మ ఒక చక్కటి విషయం చెప్పారు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. సరి అయిన ఆహారం, సరి అయిన విహారం, సరి అయిన చేష్టలు మన ప్రవర్తనలు, సరి అయిన కర్మ మన పని, సరి అయిన నిద్ర, సరి అయిన మెలకువ, ఈ విధంగా ఉంటే యోగులకు దుఃఖం అనేది ఉండదట. యోగులకి ఏమిటి, మామూలు వాళ్ళకు కూడా దుఃఖం ఉండదు. ఇది పరమాత్మ చెప్పినటువంటిది. ఇది ఆచరిస్తే మన జీవితం సుఖమయమే కదా, దుఃఖాలన్నీ పోతాయి కదా. కాబట్టి ఆ దిశగా మనం ఆలోచన చేద్దాం. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.